వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే బోనం తీసుకెళ్తున్నాము. అలాగే అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి ఒడిబియ్యం అయితే రెడీ చేసుకుంటున్నాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూ చూసేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒడిబియ్యం కలుపుకుంటున్నాం. మా అత్తమ్మ కలిపింది ఆల్రెడీ. నేను ఒక చేతి వేస్తున్నాను. మా అత్తమ్మ అయితే ఒడిబియ్యం కలుపుతుంది. అలాగే నన్ను కూడా ఒకసారి కలపమంటే కలుపుతున్నాను. అమ్మవారికి ఒక ఒడిబియ్యమే కాకుండా ఇందులోకి కావలసినవి కుడక, పోక, ఖర్జూర, అలాగే బ్లౌజ్ పీస్. ఈ చీరలో ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది. 2 బ్లౌజ్ పీసులు పెడతాము. ఇంకా గాజులు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ తీసుకొచ్చాను నేను. అలాగే ఫ్లవర్స్ పెట్టెలో అన్నీ ఉంటాయి. గాజులు, దువ్వెన, పౌడర్ డబ్బా, ఇంకా రబ్బర్ బ్యాండ్, బొట్టు, కుంకుమ బొట్టు, అలా అన్నీ ఉంటాయి. ఈ ఒక్క డబ్బా తీసుకుంటే చాలు. ఇందులో పెట్టేసుకుంటున్నాను అన్నీ. అయితే ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కంటిన్యూగా చూసేయండి. బాయ్. మేమైతే ప్రతి సంవత్సరం బోనం ఇలానే తీసుకెళ్తాము. కుండలో కాకుండా ఇలా మాకు ఫస్ట్ నుంచి ఇలాగే తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తున్నాము. ఒడిబియ్యము, బోనము తీసుకెళ్తాము. అలాగే ఫస్ట్ మా అత్తమ్మ ఎత్తుకుంటుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆవిడ కాబట్టి చాలా దూరం ఎత్తుకోదు కాబట్టి కింది వరకైతే తను తీసుకొస్తుంది. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాక నేనే తీసుకుంటాను బోనం. బల్కంపేట అమ్మవారి దగ్గరికే వెళ్తాం ప్రతి సంవత్సరం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఒక్కసారిగా చూసేవరకు ఇంత జనాలు ఉన్నారంటే లాస్ట్ సండే కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు. మాకైతే పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ ఎలాగో అలాగో లోపలికైతే వెళ్ళి దర్శనం బాగా చేసుకొని వచ్చాము. చూడండి, ఇప్పుడు నేను బోనం ఎత్తుకొని వెళ్తున్నాను. ఎంత రష్, అసలు కాళ్ళు ఇట్లా పెట్టడానికి కూడా లేదు. అయినా కూడా ముందుకు వెళ్తున్నాము. పిల్లల్ని చూడండి, మా ఆయన మా మరిది ఎలా ఎత్తుకున్నారో భుజాల మీద. వాళ్ళు నడవలేరు కదా, కింద నడిస్తే వాళ్ళు కాళ్ళల్లో పడతారనేసి వాళ్ళు భుజాల మీద ఎత్తుకున్నారు. ఇప్పుడు గుడి నుంచి లోపలికి వెళ్ళాక మనం లెఫ్ట్ సైడ్లో పోషమ్మ గుడి ఉంటుంది. అంటే పోషమ్మ అమ్మవారు ఉంటారు. అక్కడ ఆమె దగ్గర బోనం సమర్పించాలి. అందుకని ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. బోనం ఇస్తున్నాను నేను. పెరుగు వేస్తాము. ఆ బోనం అంటే రైస్, ఎల్లో రైస్, పెరుగు వేస్తాము. ఇంకా వేరే ఏమేయము. ఎందుకంటే మా సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలానే ఉంటుంది. అందుకని అది సమర్పించేసి వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శించుకొని లోపలికి వచ్చేటప్పుడు ఇలా 2 లైన్లు ఉంటాయి. ఒకటి ఫ్రీ లైన్, ఇంకోటి టికెట్. 50 రూపీస్ టికెట్, స్పెషల్ దర్శనం అన్నట్టు. ఇక్కడ నుంచి లోపలికి కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. అంటే ఒక 5-10 మినిట్స్ తొందరగా వెళ్ళొచ్చు అంతే. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువసేపు పట్టుకోలేము కాబట్టి ఇలా వెళ్తే తొందరగా వెళ్తామని ఆశతోనే వెళ్ళాము. కానీ ఇక్కడ కూడా చూడండి 4 లైన్లు ఉన్నాయి. ఈ 4 లైన్ల నుంచి లోపలికి వెళ్ళాలి. మాకు ఒకతను వచ్చి ఇటు నుంచి గేట్ తీశాడు. ఎవరో విఐపి వచ్చాడని గేట్ తీయగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం. చూడండి, అమ్మవారిని దర్శించుకోవడం డైరెక్ట్ ఇలా వెళ్ళాలి. మెట్లు ఉంటాయి, ఆ మెట్లు చూసి దిగాలి. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా ఎత్తుగా ఉంటాయి. ఇప్పుడైతే మాకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి, అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. చాలా బాగుంది. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఇవి పేర్లు అయితే లేవు. ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి గుడి చుట్టూ. ఈ అమ్మవారే లోపల ఉండేది సేమ్ ఇలానే ఉంటుంది. అమ్మని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలే. ఇప్పుడు మా దర్శనం అయిపోయింది. మా బామ్మర్దిని నిద్ర అని చెప్తుంది ఏంటంటే మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఒడిబియ్యం సమర్పించడానికి వెళ్తున్నాము. అలాగే వెళ్ళే దారిలో పోచమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈ పోచమ్మ తల్లి ఎదురుగానే బోనం సమర్పిస్తారు. ఈ పోచమ్మ తల్లి పక్కకే నాగదేవత గుడి ఉంటుంది. చూడండి, ఈ అమ్మవారే నాగదేవత. ఇక్కడ లోపల అద్దంలాగా ఉంది. ఈ అద్దం లోపల అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఒడిబియ్యం సమర్పిస్తున్నాము. నేను, మా అత్తమ్మ, మరవలి ముగ్గురం కలిసి బియ్యం పోద్దాం అనుకున్నాము. నేను బ్లౌజ్ ఓపెన్ చేసేలోపే అయ్యగారు చూడండి బేషన్ తీసుకొని ఆ డబ్బాలో బియ్యం పోసేసుకున్నాడు. నేను షాక్, ఏంటి అయ్యగారు ఇలా చేస్తున్నాడని. మా అత్తమ్మ సరే ఇచ్చేసే బ్లౌజ్ అనేసింది. ఇక్కడి నుంచి మేము
రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఎందుకంటే ఇంకా వంట చేసుకోలేదు, ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. ఇక్కడే ఒక కోడిని తీసుకొని కట్ చేపించాము. చూడండి, మా మామయ్య కోడిని తీసుకొని వెళ్ళి కట్ చేపిస్తున్నాడు. ఆ కోడికి బొట్టు పెట్టి కళ్ళు పోస్తుంది అమ్మ. బొట్టు పెట్టి కళ్ళు పోసినందుకు ఆమెకి కట్నం ఇవ్వాలి, ఫ్రీగా అయితే కాదు. జడితైతే బాగానే ఇచ్చింది కోడి. తమ్ముడు దగ్గరుండి కోడిని అయితే కట్ చేపించుకొస్తాడు. ఇప్పుడు అమ్మవారికి ఈ కోడిని చూపించి అయితే వెళ్తున్నాడు. ఈ ఎల్లమ్మ గుడి ముందు ఆపోజిట్ లైన్లో ఒక పోషమ్మ తల్లి గుడి ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము మేము. ఇక్కడ అందరు బోనాలు ఇక్కడ కూడా సమర్పిస్తారు. పోతురాజు ఇతను. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని చూడండి చిల్డ్ అవుతున్నారు. అంటే అంతమంది జనంలో వెళ్ళొచ్చాం కదా అనేసి అక్కడ గద్దె మీద కూర్చున్నారు. ఈమె పోచమ్మ తల్లి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ అమ్మవారిని కూడా దర్శించుకునే వెళ్తాం మేము. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. చూడండి, బగారా రైస్, అలాగే కట్ చేసుకొచ్చిన చికెన్ వండాము, నాటుకోడి కూర. మా రవలి చూపిస్తుంది మీకు. చూడండి, వాయిస్ చెప్దామనుకుంటే మా వాళ్ళు టీవీ పెట్టారు. టీవీ సౌండ్ కాపీరైట్ అవుతుంది కాబట్టి తీసేసి ఓన్ వాయిస్ పెట్టాను. కలిసి ఇలా ఫ్యామిలీతో తింటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అందరం కలిసి ఎలా తింటున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో ఇంకా అయిపోలేదు. మా బామ్మర్తి బర్త్డే సెలబ్రేషన్ చేశాము. చూడండి, देवांश अरे कड़ेसिనప్పుడు చూడు కడేసుకుంటూ చూడు అలాకి ఇద్దామా? దమ్మిలో తింటారా పిల్లలకి? ఇద్దారా? ఇలా కేక్ కట్ చేసిన వెంటనే ఎట్లా తింటారు చూడు. ఒక్కొక్కరు మూతులు చూడు ఎట్లా అయినా, ఒక్కొక్కరు మూతులు ఎట్లయినా చూడు. హర్షిత్ జాయ్ హ్యాపీ బర్త్డే మై డియర్ సన్. హ్యాపీ బర్త్డే బ్రహ్మది. హ్యాపీ బర్త్డే బ్రహ్మది. హ్యాపీ బర్త్డే బ్రహ్మది. హ్యాపీ బర్త్డే. సరే కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బై బాయ్.